సభ్యులైన శ్రీ బాలరాజు గారికి, లైకా చైర్మన్ వరగన్ శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన కరాటం సాయి గారికి, 3 పార్టీల మండల అధ్యక్షులకి, గ్రామ సర్పంచ్ గారికి, వెంకటలక్ష్మి గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రతి మంగళవారం ఒక్కొక్క మండలంలో ఈ గ్రీవెన్స్ చేపట్టడం చాలా ఆనందదాయకం. దీనికి శాసనసభ్యులు, సంబంధిత మండల అధికారులు, పార్టీ నాయకులందరూ కూడా, ఎన్డీఏ నాయకులందరూ కూడా సమావేశం అవుతారు. మీరు అర్జీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నవన్నీ కూడా తక్షణం పరిష్కారం అయ్యి ఉంటే కనుక అధికారులకు ఆదేశాలు ఇస్తారు. లేదంటే మళ్ళీ గ్రీవెన్స్ ఏదైతే 7 మండలాలు అయిన తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నెల 15 రోజుల్లో అధికారులు ఇవన్నీ కసరత్తు చేసి మళ్ళీ గ్రీవెన్స్ కల్లా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈ పరిష్కారాలు ఉన్నాయనేది ఒక రికార్డుగా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ దీన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి తదుపరి వక్తలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించాల్సిన కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గారు శ్రీ కరాటం సాయి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బాలరాజు గారికి, అలాగే గౌరవనీయులు ప్రకాశ్ చైర్మన్ శ్రీ వరగన్ శ్రీనివాసరావు గారికి, అలాగే సర్పంచ్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి, అక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒక ప్రజా క్షేత్రంలో ఇప్పుడు ఉండటానికి, ప్రజల దగ్గర నుంచి ఏం జరుగుతుందని నేరుగా తెలుసుకోవడానికి ఇటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే అవగాహనతో ఇది ఇటువంటి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇది విజయవంతం అవ్వాలంటే దీని యొక్క డిపార్ట్మెంట్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యం. ఒకసారి ఎన్రోల్ చేయించుకున్న తర్వాత